ఇరాన్ మధ్య కాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్కు ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నారు. శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలనే షరతులు పెట్టింది. ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబోని జేడీ వాన్స్ హెచ్చరించారు. చర్చల్లో ఏం తోలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వేదికగా మరి కాసేపట్లో చర్చలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే గత 2 వారాలుగా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ 2 దేశాల మధ్య తాత్కాలికంగా సీజ్ ఫైర్ అమల్లో ఉంది. సో తాజాగా శాశ్వతంగా శాంతి నెలకొల్పేందుకు పాకిస్తాన్ వేదికగా ఈ 2 దేశాల ప్రతినిధులు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరికొద్ది గంటల్లోనే ఈ శాంతి చర్చలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఈ శాంతి చర్చల కంటే ముందు ఇరాన్ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. లెబనాన్పై దాడులు ఆపాలి, అదేవిధంగా అంతర్జాతీయంగా ఇరాన్కు రావాల్సినటువంటి నిధులను ఇప్పటికే ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రీజ్ చేసినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే శాంతి చర్చలకు హాజరవుతామని చెప్పేసి కూడా ఒక కండిషన్ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క బృందం అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. ఈ 2 దేశాల బృందాలు ఇప్పటికే అక్కడికి ఇస్లామాబాద్కు చేరుకోవడంతో ఇస్లామాబాద్లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం కూడా రెడ్ అలర్ట్ను ప్రకటించడం జరిగింది. మరికొద్ది గంటల్లో అంటే ఈ శాంతి చర్చలు అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పి ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంది. గత 6 వారాల నుంచి కూడా ఇటు అమెరికా ఇరాన్ యుద్ధం, అదేవిధంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. చాలా వరకు దేశాలు ఇప్పటికే దీని యొక్క యుద్ధ ప్రభావంతో చాలా దేశాలకు ఇప్పటికే దీనివల్ల నష్టం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ శాంతి చర్చలకు సంబంధించి అమెరికా ఫెయిర్గా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ మాటలు గతంలో కూడా చూసాము. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి కూడా గతంలోనే ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. పైకి శాంతి మంత్రం జపిస్తూనే ఒకవైపు దాడులు చేస్తూ ఉన్నారు మాపై అని చెప్పి కూడా ఇరాన్ గతంలో అనేక సార్లు ఇటు విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాము. అయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 6 వారాల